ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచంలోని దాదాపు 85% మందికి ఇది కనిపించనుంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా కనిపించనుంది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు. ఇవాళ రాత్రి 8:58 గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2:25 గ్రహణం వీడనుంది. భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ భాద్రపద పౌర్ణమి రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మనకి విశేషంగా శతభిష నక్షత్రంలో ఏర్పడడం, కుంభరాశిలో ఏర్పడడం జరుగుతుంది. చిలకమర్తి పంచాంగరీత్యా ఈ గ్రహణం ఏదైతే ఉన్నదో ఇది భారతదేశంలో ఆసియా ఖండంలో స్పష్టంగా కనబడబోతుంది. ముఖ్యంగా చైనా, భారతదేశం, అలాగే కొంత రష్యా వంటి ప్రాంతాలలో, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతాలలో, అలాగే మిడిల్ ఈస్ట్ వంటి కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణం స్పష్టంగా కనబడుతుంది. ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి మీద, సింహరాశి మీద, మీనరాశి మీద, మిథున రాశి మీద అధికంగా ఉన్నాయి. ఈ 4 రాశుల వారు జాగ్రత్తలు వహించాలి. మనకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ ఏ రాశి మీద ఈ గ్రహణ ప్రభావం ఉందో మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారికి ఈ గ్రహణం ఏర్పడుతున్న సమయానికి ఈ గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మిథున రాశి వారి మీద గ్రహణ ప్రభావం ఉండడం వలన చెడు ఫలితాలు ఏర్పడేటువంటి స్థితి కొంచెం కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొంచెం ఇబ్బందులు, వ్యాపారస్తులకి వ్యాపారంలో సమస్యలు మిథున రాశి వారికి ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం మధ్యస్థ ఫలితాలు కనపడబోతున్నాయి. సింహరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా లేదు. వారికి 7వ రాశిలో ఇది ఏర్పడడం చేత ఈ గ్రహణ ప్రభావం సింహరాశి మీద అధికంగా ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కన్యా రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ఈ గ్రహణ ప్రభావం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగానే ఉంది. ధను రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. మకర రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది, జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగుల్లో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్లు, గొడవలు, చికాకులు అధికంగా ఉండబోతుంది. ఇంకా మీనరాశి వారి మీద కూడా ఈ గ్రహణ ప్రభావం ఉండబోతుంది, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద 12 రాశుల మీద ఈ గ్రహణ ప్రభావం ఈ రకంగా ఉన్నది. ఈ గ్రహణ ప్రభావం నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు వంటివి కనుక పాటించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా 7 సెప్టెంబర్ 2025 కుంభరాశిలో శతభిష నక్షత్రంలో భాద్రపద మాస పౌర్ణమి రోజు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:30 నుండి 3:30 మధ్య ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం చేత ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశులు ముఖ్యంగా కుంభరాశి, మీనరాశి, మిథున రాశి, అలాగే సింహరాశి, ఈ 4 రాశుల మీద కొంత ప్రభావం అధికంగా ఉంది. ఈ గ్రహణ ప్రభావం ఉన్నటువంటి రాశుల వారు గ్రహణ శాంతులు చేసుకోవడం మంచిది. వెండిని, ఇది చంద్రగ్రహణం అవడం చేత వెండిని దానం ఇచ్చుకోవడం, రాహు జపం వంటివి చేసుకోవడం, శివారాధన వంటివి చేసుకోవడం మంచిది. గ్రహణం ఒక మంచి అవకాశం. గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటివి ఆచరించడం ఉత్తమం అని శాస్త్రం చెప్పాయి.
అటువంటి ఈ చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో నిద్రపోకూడదని కూడా శాస్త్రం చెప్తుంది. ఆ సమయంలో జపం వంటివి చేసుకుంటూ దేవుడి వద్ద దీపాన్ని ఒకటి వెలిగించి మీరు ధ్యానం జపం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణానికి పూర్వం, గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం తర్వాత విడుపు స్నానం వంటివి ఖచ్చితంగా ఆచరించాలి. గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు వంటివి, దానాలు వంటివి, బియ్యం, వెండి వంటివి దానం చేసుకోవడం, నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఈ రకంగా 7 సెప్టెంబర్ 2025 ఈ రాశుల వారు ఈ యొక్క జపతపాదులు, దానాలు వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ, ఈ గ్రహణ ప్రభావం భారతదేశానికి కొంత అనుకూలంగా ఉంది. అయితే కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉండొచ్చు. ఈ గ్రహణ ప్రభావం ఆసియా ఖండంలో జరగడం చేత ఇన్ఫ్లేషన్ వంటివి పెరగడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి. యుద్ధ వాతావరణాలు పెరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటివి కావచ్చు, ఎక్కడైనా యుద్ధాలు ఆపుదాం అనుకునే ప్రయత్నాలు ఆగవు సరికదా, యుద్ధ వాతావరణాలు పెరగబోతున్నాయి. భారతదేశానికి కూడా కొంత ఈ యుద్ధ వాతావరణ భయాలు మాత్రం ఇబ్బంది పెడతాయి. కొంతమందికి ఉద్యోగాలు వంటివి కూడా కొంత కోల్పోయే స్థితి ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు, సింహరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారు, అలాగే మిథున రాశి వారు, ఇటువంటి రాశుల్లో ఉన్నటువంటి వారు, ఏలినాటి శని వంటి ప్రభావాల్లో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. 7 సెప్టెంబర్ 2025 చంద్రగ్రహణం నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం తలుపులు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించిన అధికారులు మధ్యాహ్నం 1 గంటకు ఆలయ తలుపులు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులు తెరవనున్నారు. ఇక సుప్రభాత సేవ అనంతరం ఆలయ శుద్ధి, ప్రక్షాళన నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు.